హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఎట్టకేలకు సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంని కలవబోతున్నారు. మరి కలిశాక ఎలాంటి చర్చలు ఉంటాయి, అసలు ఇది ఎలాంటి పరిణామంగా చూడాలి, సినిమా ఇండస్ట్రీకి ఏ రకంగా ఉపయోగపడితే ఇతర అన్ని అంశాలు మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ నిర్మాత నట్టికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నట్టికుమార్ గారు, ఎట్టకేలకు మొత్తం మీద సంవత్సరం తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారి ఘాటు ట్వీట్తో మొత్తం కదిలింది యంత్రాంగం అని చెప్పుకోవచ్చు. రేపు కలుస్తున్నారు ఆదివారం రోజు. ఎలా ఉండబోతోంది, ఎలాంటి పరిణామంగా చూడాలి దీన్ని? అంటే ఒకటండి, ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ అయింది. ఉమ్, గవర్నమెంట్ సో మెనీ ప్రాబ్లమ్స్. గత గవర్నమెంట్ వాళ్ళకి మొత్తం టోటల్గా వాళ్ళకి హ్యాపీగా ఇవ్వలేదు. ఉమ్, మొత్తం ముళ్ళుల్లో నుంచి మొత్తం టోటల్గా అన్ని అబ్జెప్పేసి వెళ్ళారు. అంటే చిక్కుముళ్ళు. ఉమ్, ఆ చిక్కుముళ్ళు విప్పుకుంటప్పుడు సంవత్సరం పట్టింది. ఎందుకంటే గవర్నమెంట్ డెవలప్ చేయాలంటే పార్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఓకే. టూరిజం అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, ఇవన్నీ ఒక పార్ట్. సాఫ్ట్వేర్ ఇస్ టూరిజం అండ్ ఎంటర్టైన్మెంట్ ఇస్ వన్ ఆఫ్ ది ఒక గ్రూప్. అలా మొత్తం టోటల్గా అన్ని దిక్కులా కూడా మొత్తం టోటల్గా చిక్కుముళ్ళు చేసేసి వెళ్ళారు. అది సెట్ చేసేటప్పుడు 1 year పట్టింది. ఇప్పుడు మనం ఆ రోజు ఒకవేళ వెళ్ళినా ఉమ్, అంటే పలకరించడానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది, సన్మానం చేయడానికి అవకాశం దొరుకుతుంది, కంగ్రాట్స్ చెప్పడానికి అవకాశం దొరుకుతుంది తప్ప మా కష్టాలని, మా బాధల్ని, వాళ్ళ కష్టాలని, వాళ్ళ బాధల్ని వినే పరిస్థితి ఆ సమయంలో ఉండదు. ఉండదు. ఓకే. ఇప్పుడు 1 year అయింది, గవర్నమెంట్ స్టెబిలిటీ అయింది, మొత్తం టోటల్గా అంతా కూడా మొత్తం అన్నీ. ఇప్పుడు ఒకటే అమరావతి స్టార్ట్ అయ్యింది, పోలవరం స్టార్ట్ అవుతుంది, సో మెనీ వర్క్లు ఆల్రెడీ పరిశ్రమలు స్టార్ట్ అవుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో ఒక భాగమే ఎంటర్టైన్మెంట్. ఉహు, ఉమ్, ఇప్పుడు ఆ గవర్నమెంట్కి ఐడియా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, దుర్గేష్ గారికి అనుభవం వచ్చింది. తర్వాత ఇప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. ఉమ్, మాకు ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఉమ్, మేము అక్కడి నుంచి ఇన్కమ్ ఎంత వస్తుంది, మేము ఎంత ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, మేము ఎన్ని పరిశ్రమలు పెట్టాలి, ఎన్ని స్టూడియోలు కట్టాలి, మేము షూటింగ్స్ ఎలా చేయాలి, మేము జిఎస్టీలు ఎలా కట్టాలి, ఉమ్, ఇక్కడ పార్ట్ ఆఫ్ ది షూటింగ్ ఎంత చేయాలి, మనం అక్కడ సినిమా అక్కడ ఉన్న ప్రేక్షకులు మాకు ఇస్తున్న ఇన్కమ్ ఎంత, మాకు ఒక ఐడియా ఉంది. ఓకే. ఇప్పుడు ఆ ఐడియాని మేము పంచుకోవాలి, గవర్నమెంట్కి మాకు పంచుకోవాలి. ఇప్పుడు ఓన్లీ జస్ట్ జనరల్ కలటానికి వెళ్తున్నాం తప్ప ఉమ్, తర్వాత అనేది ఒక సబ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ గవర్నమెంట్ను మా కమిటీ ఒకటి ఉంటుంది, ఛాంబర్. అంటే రేపు మీటింగ్ సంబంధించి ఒక ఎజెండా ఏమన్నా ప్రిపరేషన్ ఉందా? ఏమండి, ఒక్కటేనండి, ఏముందని చెప్పండి, రేపు ఏముంటుంది? అంటే నేను నిన్న టికెట్ రేట్లు కావాలంటే పాపం మళ్ళీ రేటు పెంచి ఇస్తున్నారు. ఇంకేం కావాలి? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్కి మనం చేయాల్సింది ఉంటుంది తప్ప మనకేం గవర్నమెంట్ చేయాలి లేదు. మేము 35% షూటింగ్, మేము 35% షూటింగ్ చేస్తాం. ప్రామిస్ చేయాల్సిన బాధ్యత మా ఛాంబర్ మీద, మా మీద ఉంది. మేము ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం అని ప్రామిస్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ఛాంబర్ మీద. మొత్తం ఛాంబర్ మా గవర్నమెంట్కి హామీ ఇవ్వాల్సి ఉంది. మేము మొత్తం టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఎన్ని వేల మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తాం, ఎన్ని సంవత్సరాల్లోపు ఇస్తాం, ఎలా ఇస్తాం అనేది ఒకటి ఉంది. డబ్బింగ్ థియేటర్లు, స్టూడియోలు ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు కడతారు, మీకు ఎలా కావాలి ల్యాండ్, ఎప్పుడు కావాలి ల్యాండ్, దానికి అసూరెన్స్ కావాలి. మొత్తం టోటల్గా పరిశ్రమ 35% షూటింగ్. నాట్ ఓన్లీ హైదరాబాద్ నుంచి బస్సులు వేసుకొని, హైదరాబాద్ నుంచి వాళ్ళంతా ఇక్కడి నుంచి తీసుకొని అక్కడ షూటింగ్ చేయడం కాదు, అక్కడ లోకల్ పీపుల్తో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి, డబ్బింగ్ థియేటర్ డెవలప్ చేసి, స్టూడియోలు డెవలప్ చేసి, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, లోకల్ ఎంప్లాయ్మెంట్తో షూటింగ్లు చేస్తూ, వాళ్ళు అక్కడ జిఎస్టీ కడుతూ, అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఆ విధంగా వెళ్ళగలిగితే అక్కడ గవర్నమెంట్కి లాభం చేకూరుస్తుంది. సగటు ప్రేక్షకుడు, మనకు ఆంధ్ర ప్రేక్షకులు 65 నుంచి 68% మనకి షేర్ ఇస్తున్నాడు ఇన్కమ్ ఇస్ అ సినిమా మూవీకి. ఆ ఇన్కమ్ వాళ్ళ దగ్గర తీసుకునేటప్పుడు మనం హైదరాబాద్ జిఎస్టీ మీద డబ్బు కట్టాం అనుకోండి, చెన్నై జిఎస్టీ మీద డబ్బు కడితే ఎవరికి వెళ్తుంది? తమిళనాడు గవర్నమెంట్కి వెళ్తుంది, లేకపోతే చెన్నై గవర్నమెంట్, హైదరాబాద్ గవర్నమెంట్కి వెళ్తుంది, తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తుంది. మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఎలాగెళ్తుంది? ఇక్కడి నుంచి షూటింగ్ చేసుకోవడానికి ఒక చుట్టం చూపుకి వెళ్తున్నాం, మేము షూటింగ్ చేసుకుంటాం, వచ్చేస్తున్నాం. ఆ వచ్చినప్పుడు 10 రోజులు అక్కడ లోకల్ జూనియర్ ఆర్టిస్టులు ఆలోపడతారు తప్ప ఇస్ అ మెయిన్ టెక్నీషియన్ కానీ అదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాదు. డెవలప్ కానప్పుడు జిఎస్టీ అంతా హైదరాబాద్లో కడుతున్నప్పుడు మన గవర్నమెంట్కి మనకి ఏం లాభం ఇస్తున్నాం? మనకు 68% మనకి ఇన్కమ్ ఇస్తున్న ప్రేక్షకులు ఇస్తున్న ఇన్కమ్ని మనం గవర్నమెంట్కి ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. జిఎస్టీ అక్కడ కట్టాల్సిన బాధ్యత ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ అక్కడ కట్టాల్సిన బాధ్యత ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇంత ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఇన్కమ్ అక్కడి నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ షేర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ
ఇవన్నీ నాకు కాదు, నేను ఒకటో క్లాస్ కూడా చదవలే, నేను చదువుకోలే, నేను ఆఫీస్ బాయ్ నుంచి వచ్చా. నాకే ఇంత తెలుసుంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, మేధావులు, మినిస్టర్లు, ఇప్పుడు మా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద మేధావులు, మొత్తం రవికిషోర్ గారు లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద లాంటి వాళ్ళు, చాలా మంది మేధావులు ఉన్నారు కదా, మరి వాళ్ళందరికీ ఇవన్నీ తెలియవా? అంతేగా. రేపు మీటింగ్ ఇవన్నీ తెలియాలి కదా. మనం అష్యూరెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్కి వచ్చి, ఎస్ సార్ మేము 35% షూటింగ్ ఇస్తాం, చేస్తాం, ఎస్ ఎంప్లాయ్మెంట్ డెవలప్ షూటింగ్ జరగట్లేదు. ఒక షూటింగ్ అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బస్సు వేసుకొని షూటింగ్ కాదు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. అవి చెయ్యాలంటే మీకేం కావాలి గవర్నమెంట్ నుంచి? మాకు ఇవ్వండి, మీకు ఆఫీసులు కావాలా, మీకు స్టూడియోలు కావాలా, అక్కడ మాది డబ్బింగ్ థియేటర్స్ కావాలా, మీకు అక్కడ స్థలాలు కావాలా, లేకపోతే మీకు ఏం కావాలి, అవన్నీ కూడా మీరు అడగండి. అడిగి అది వేరు కదా. ఇప్పుడు మనం ప్రెజెంట్ షూటింగ్లు చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ డబ్బింగ్ థియేటర్లు కావాలి, మనం కట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏం గవర్నమెంట్ ఇచ్చినవి ఏం కావు, ఎవరి కావాలి ఇండివిజువల్ డబ్బింగ్ థియేటర్ అంటే అవన్నీ డెవలప్ చేయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ ఆఫీస్ అంటే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, అడ్రస్, అక్కడ ఆటోమేటిక్గా యూనియన్లు, ఏ యూనియన్ అయితే ఉందో ఆ యూనియన్ అక్కడ రావాలి, ఆ యూనియన్ వచ్చి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ డెవలప్ చేయాలి, అక్కడ ఉన్న టెక్నీషియన్ డెవలప్ చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, వాళ్ళందరికీ షూటింగ్ జరగాలి. షూటింగ్ జరిగితే రోజుకి 500 మంది, 10 షూటింగ్లు జరిగితే 5,000 మంది, 5,000 మంది రోజుకి 10 షూటింగ్లు కానీ 5 షూటింగ్లు కానీ మేమేమంటున్నాం, పార్ట్ ఆఫ్ ది షూటింగ్, నాట్ ఓన్లీ ఫుల్ షూటింగ్, పార్ట్ ఆఫ్ ది షూటింగ్ ఇస్ హైదరాబాద్. మీకు బీచ్ కావాలన్నా, అడవి కావాలన్నా, ఏది కావాలన్నా అది చేస్తే ఎంప్లాయ్మెంట్ ఈజ్ మెయిన్. ఎందుకంటే ప్రేక్షకుడు డబ్బు ఇస్తున్నప్పుడు వాళ్ళ రాష్ట్రానికి ఏదో కావాలనే కదా ఇస్తాడు. ప్రేక్షకుడు మీకు 100 కోట్లు మీకు అక్కడి నుంచి ఇస్తే, ఆ 100 కోట్లలో 18 కోట్లు జిఎస్టీ వస్తుందని, ఆ 18 కోట్లు ఏదైనా సరే ఒక పెన్షన్కో, లేకపోతే ఒక రేషన్ బియ్యంకో, లేకపోతే ఇంకోటికి వెళ్తాయి కదా. ఇవన్నీ ఇన్కమ్ లేకుండా మేము హైదరాబాద్ నుంచి వస్తాం, హైదరాబాద్ షూటింగ్ చేసుకుంటే అక్కడ ఉన్న మనుషులందరూ ఇక్కడ తీసుకొస్తాం, మళ్ళీ అందరం తీసుకెళ్ళిపోతాం, ట్యాక్స్ ఇక్కడ కడతాం, లేకపోతే చెన్నైలో కడతాం, కర్ణాటకలో కడతాం అంటే మన రాష్ట్రం వచ్చిన డబ్బుని మన రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవుతుంది? గవర్నమెంట్కి మనం అష్యూరెన్స్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, మన దుర్గేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, సార్ మేము వచ్చాం, ఇదిగోండి మేము ఈ సంవత్సరం నుంచి మేము అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం, ఇక్కడే మేము మా కంపెనీలన్నీ కూడా ఈ జిఎస్టీలు ఓపెన్ చేస్తాం, అడ్రస్లు ఓపెన్ చేస్తాం, హెడ్ ఆఫీస్లు ఓపెన్ చేస్తాం, ముందు డబ్బింగ్ థియేటర్లు ఓపెన్ చేస్తాం, ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా యూనియన్లో కూడా రమ్మని చెప్పి ఆ యూనియన్లో కొత్తగా మెంబర్షిప్ ట్రైనింగ్ ఇస్తాం. ఆ ట్రైనింగ్ పీరియడ్ అది కూడా మనం మొత్తం టోటల్గా ట్రైనింగ్స్ ఇచ్చి ఇక్కడి నుంచి మొత్తం ఎంప్లాయ్మెంట్ని మేము డెవలప్ చేస్తాం, డెవలప్ చేసి ఉద్యోగం క్రియేట్ చేస్తాం, మేము షూటింగ్స్ చేస్తాం మీ సైడ్ నుంచి అన్నీ మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఏం చెప్తారో నాకు తెలియదు, వీళ్ళు చెప్పకుండా సన్మానం చేసేసి బుకే ఇచ్చి వచ్చేస్తారు ఎలాటోలే. అలాగే నేనేమంటానంటే ఈజ్ రెస్పాన్సిబిలిటీ, అది చేస్తే బాగుంటుందని. ఇదన్నీ చిరంజీవి గారికి తెలుసు, ఈజ్ వెరీ రెస్పాన్సిబిలిటీ చిరంజీవి గారికి ఉంది. ఇది సేమ్ లాస్ట్ టైం పాపం ఆయన ఇలా చేద్దామని చెప్పాడు, గవర్నమెంట్ లేదని అవనియండి, మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది, అది చిరంజీవి గారికి పూర్తిగా తెలుసు. చిరంజీవి గారు ఎలా చెయ్యాలి, ఎలా మన రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి, మనం ఎలా ఇన్కమ్, మనకు ఆంధ్రప్రదేశ్ మనకు ఫుడ్ పెడుతుంది, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ని మనం ఎలాగ ఇవ్వాలి, తెలంగాణకి ఇవ్వాలి, ఆంధ్రాకి కూడా ఇవ్వాలి, మనకు వచ్చిన షేర్ని ఎలా మనం రిటర్న్ చేయాలనేది ఆయనకు పూర్తిగా ఐడియా ఉంది, ఆయనకి పూర్తిగా ఆలోచన ఉంది. ఆయన వచ్చే అవకాశం లేదని కూడా వార్తలు వస్తున్నాయి కదా. ఆయన రాకపోయినా కూడా ఆయన ఆధ్వర్యంలోనే చెయ్యాలి అంతే. ఆయన రాకపోయినా ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్, ఆయనకి అన్ని తెలుసు. ఇది నేను అంటున్నా, దాసనారాయణరావు గారి తర్వాత అంత అవగాహన ఉన్న వ్యక్తి, అంత ఆలోచన ఉన్న వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ డెవలపింగ్ చేయాలన్న వ్యక్తి, ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి, పెద్దవాళ్ళు బాగుండాలి, చిన్నవాళ్ళు బాగుండాలి, అందరూ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. పెద్ద సినిమాలు వచ్చి చిన్న సినిమాలు ఆగిపోయినా నష్టమే, చిన్న సినిమాలు వచ్చి పెద్ద సినిమాలు ఆగిపోయినా నష్టమే, అన్ని రెండూ కలిపితే తప్పట్లు. అంతేకనుక ఇండస్ట్రీ బాగుండాలంటే అందరూ కలిసి ఉండాలి, అందరం కలిసి మన ఇండస్ట్రీని తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 కళ్ళు మనకి, ఈ 2 కళ్ళు డెవలప్ చేసి అక్కడికి పూర్తిగా వెళ్ళలేము, ఇక్కడ పూర్తిగా ఉండలేము, కనుక డెవలప్డ్ మనం 2 ఆఫీసులు జిఎస్టీలు మెయింటైన్ చేయక తప్పదు. అది చిరంజీవి గారు ఒక్కళ్ళే దాన్ని, ఆయనకు ఐడియా ఉంది, ఆయనకు అవగాహన ఉంది, ఆయనకు ఆలోచన ఉంది, ఇంకెవరికి లేదు అని నేను అనలేను. కానీ అంత ఆలోచన పరంగా మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు లేరు. బిజినెస్ పరంగా కాకుండా ఇండస్ట్రీ పరంగా, సంక్షేమం పరంగా, అభివృద్ధి పరంగా ఆలోచించగలరు ఆయన ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ బిజినెస్.
మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏం తెస్తారంటే అయిపోయి ఉంటుంది బిజినెస్. దాంట్లో నో డౌట్.